హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. గత 2 రోజుల్లో జనరల్ అవేర్‌నెస్ టాపిక్‌కి సంబంధించి ఏ లెవెల్‌లో క్వెషన్స్ అడుగుతున్నాడు అండ్ ఏ టాపిక్ నుండి ఎక్కువగా క్వెషన్స్ వస్తున్నాయని ఈ 2 రోజుల్లో ఆల్ షిఫ్ట్ అనాలిసిస్ చేసి అయితే క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి. సో, ఎగ్జామ్స్‌కి రాసేవాళ్ళు అండ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూడండి. కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు వెబ్‌సైట్‌లో పొందుపరిచినటువంటి రాసిన వాళ్ళ డేటా ఆధారంగా అండ్ రాసిన వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూ ఆధారంగా ఈ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళకి ఈ క్వెషన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఏ లెవెల్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు అన్న డేటా ఆధారంగా ఈ క్వెషన్స్ అనేవి మీకు మీ ప్రిపరేషన్‌ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ టు సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ డైటీస్? దేవతల ఆశీర్వాదం కోసం అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునేటువంటి పండుగ ఏది? సో ఆన్సర్ వచ్చేసి పొంగ్టుకుహ్. ఈ పొంగ్టుకుహ్ అనేదాన్ని టాంగ్సా తెగకు చెందినటువంటి ప్రజలు అరుణాచల్లోని టాంగ్సా చె- ఈ టాంగ్సా తెగకు చెందినటువంటి ప్రజలనైతే ఈ పొంగ్టుకుహ్ అనే పండుగను అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. దేవతల ఆశీర్వాదం కోసం, మంచి పంట మరియు సమృద్ధి కోసం అయితే ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ పండుగకు పేరుకు ఒక అర్థమైతే ఉందనమాట. ఈ పొంగ్ అంటే మీనింగ్ వచ్చేసి గాలి. పొంగ్ అంటే గాలి. టు అంటే తిరోగమనం, తిరోగమనం. అండ్ కుహ వచ్చేసి పండుగ. దీని మీనింగ్ వచ్చేసి పండుగ అనమాట. సో, ఈ విధంగా అయితే ఈ పేరుకు మీనింగ్ ఉంది. ఒకవేళ పొంగ్ అంటే ఏంటి? కుహ్ అనంటే ఏంటి? అని ఏం సూచిస్తుంది అని క్వెషన్ ఇచ్చినా గానీ మీరు ఆన్సర్ చేయ విధానంగా. సో, మిగతా ఆప్షన్స్ గురించి ఒకసారి మాట్లాడితే ఈ సోలింగ్ వచ్చేసి ఆది తెగ అంటే మన భారతదేశంలో వివిధ తెగలకు సంబంధించిన జాతి ప్రజలైతే ఉన్నారు కాబట్టి సోలింగ్ అనే పండుగను ఆది తెగ ప్రజలైతే జరుపుకుంటారు. అండ్ ఈ లోసార్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్ సి. దీన్ని బౌద్ధ మతస్థులు న్యూ ఇయర్‌గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు లోసార్ అనే పండుగను. ఇప్పుడు మనం ఉగాదిని తెలుగు రాష్ట్రాల్లో ఎలా నూతన సంవత్సరంగా స్వీకరిస్తున్నాం ఆ విధంగా అనమాట. అండ్ నోక్యుమ్ అనే ఆప్షన్ డిలో కనిపిస్తున్నటువంటి ఈ పండుగను నిషి తెగ నిషి తెగ పండుగ అనమాట. ఇది నిషి తెగ పండుగ అనమాట. నిషి తెగ పండుగ ఈ నోక్యుమ్ అనేది. సో, బేసిక్‌గా ఇవన్నీ డైరెక్ట్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి క్వెషన్స్. ఈటిలో నుండి క్వెషన్స్ వస్తున్నాయంట. ఈజీ టు మీడియం లెవెల్‌లో క్వెషన్స్ అయితే అడుగుతున్నారని. సో, నిన్న మరియు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ రివ్యూడ్ బేస్డ్ మీద. అంటే ఒక్కొక్క ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో పొందుపరిచినటువంటి డేటా మేరకు అండ్ ఎగ్జామ్స్ రాసొచ్చినటువంటి క్యాండిడేట్స్ కొంతమంది రివ్యూస్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్‌లో. వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూస్ మేరకు కొన్ని క్వెషన్స్ అనేవి ఇలా వస్తున్నాయి అని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన మేరకు ఈ క్వెషన్స్ అనేవి అయితే గ్యాదర్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీటికి సంబంధించి క్వెషన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయని. అండ్ సో వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మేబీ ఇవే టాపిక్‌లో నుండి మీకు క్వెషన్స్ వస్తే ఇంకా మీకు కొంచెం మీరు ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటది. సో, వీడియోనైతే చివరి వరకు చూడండి. అండ్ చూసే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ వీడియోకైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ, చూసే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేస్తే నాకు కూడా చాలా మోటివేటింగ్‌గా ఉంటది కదా. ఆ వెబ్‌సైట్స్ అన్నిట్లో డేటా అంతా చూసి అండ్ వాళ్ళ రివ్యూస్‌లో ఇవే క్వెషన్స్ అడిగావా లేదా అని కంపేర్ చేసుకొనైతే నేను మీకు వీడియో చేసైతే పెడుతున్నాను. సో, ప్లీజ్ మీకు పెడుతున్నాను, నాకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేటింగ్‌గా ఉంటది. సో, వీడియోకైతే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఇండియన్ అథ్లెట్ వన్ ద ఫస్ట్ ఎవర్ పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ ఆర్చరీ 2024? 2024లో ఆర్చరీలో తొలి పారా ఒలింపిక్ స్వర్ణ పతకం గెలిచిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? సో, ఆన్సర్ వచ్చేసి హర్విందర్ సింగ్. ఈ హర్విందర్ సింగ్ గారు 2024లో భారతదేశం తరపున పారా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతాకం అయితే సాధించారు. ఈయన పారా ఒలింపిక్స్‌లో పాల్గొనడం రెండవసారి. మొదటిసారి 2020లో ఈ పారా ఒలింపిక్స్‌లో పాల్గొని టోక్యో టోక్యో 2020లో కాంస్య పతకం అయితే సాధించారు. కాంస్య పతకం సాధించారు. ఈ స్వర్ణ పతాకం అనేది సెకండ్ టైమ్ అయితే పాల్గొన్నారనమాట. 2026లో కాంస్య పతకం అయితే అంటే బ్రాంజ్ మెడల్ అయితే ఈయనకి వచ్చింది. విచ్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఈస్ అసోసియేటెడ్ విత్ నత్వారీ డాన్స్? నత్వారీ నృత్యం ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించింది? సో, ఆన్సర్ వచ్చేసి కథక్. కథక్ అనేది ఈ నత్వారీ నృత్యానికి సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్యం అనమాట. అంతేకాకుండా మిగతా ఆప్షన్స్ గురించి ఒకసారి చూస్తే భరతనాట్యం ఏంటో తమిళనాడుకి సంబంధించింది. ఒడిస్సీ వచ్చేసి ఒడిస్సీ రాష్ట్రానికి సంబంధించింది. ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. అండ్ కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. హూ వాస్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఫ్రీ ఇండియా? స్వతంత్ర భారతదేశంలో
తొలి మహిళా రాష్ట్ర గవర్నర్ ఎవరు? తొలి మహిళా రాష్ట్ర గవర్నర్ ఎవరు? సో, ఆన్సర్ వచ్చేసి సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు. అది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, యూపీకి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికైతే తొలి గవర్నర్‌గా అయితే పనిచేశారు. ఈవిడ్ని భారత కోహిల అని కూడా పిలుస్తారు. సరోజినీ నాయుడు గారిని భారత కోహిల. మిగిలిన ఆప్షన్స్ గురించి ఒకసారి చూస్తే ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు వచ్చేసి తొలి మహిళా ప్రధాని. ఈవిడ మహిళా ప్రధాని. తొలి మహిళా పీఎంగా అయితే వ్యవహరించారు. తొలి మహిళ. అండ్ అంతేకాకుండా విజయలక్ష్మి పండిత్ గారు ఐక్యరాజ్య సమితి మొదటి మహిళా ఐక్యరాజ్య సమితి అధ్యక్షురాలు. ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి అధ్యక్షురాలు అనమాట. తర్వాత అన్ని బీసెంట్ గారు వచ్చేసి హోమ్ రూల్ ఉద్యమ నాయకురాలు. కొన్ని ఉద్యమాలు అయితే జరిగినాయి. కొన్ని ఇంపార్టెంట్ ఉద్యమాల గురించి అయితే నేను వీడియోస్ చేసి పెడతాను. అవి చాలా ఇంపార్టెంట్. ఏ ఉద్యమాల్లో ఎవరు పాల్గొన్నారు, ఆ ఉద్యమాన్ని ఏ ఇయర్‌లో జరిగింది, ఏ నినాదాలు ఇచ్చారు, సో దానివల్ల ఏ విప్లవం రగిలింది, ఏ మార్పులు చేకూరాయి, దానికి అధ్యక్షత వహించింది ఎవరు, దానికి ప్రధాన కారణం ఏంటి, ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది, ఏ సంవత్సరంలో అది ముగిసింది, ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి ఉద్యమాల గురించి వస్తూ ఉంటాయి. పర్టికులర్‌గా ఆ ఉద్యమాల గురించి నేను వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్‌లో అయితే క్లియర్‌గా ఇంకా తెలుసుకోవచ్చు. క్వశ్చన్ చూడండి. విచ్ హిస్టారికల్ క్రోనికల్ వాస్ రిటన్ బై కల్హణ ఇన్ సాంస్క్రిట్? కల్హణుడు సంస్కృతంలో రచించిన చారిత్రక గ్రంథం ఏది? సో ఆన్సర్ వచ్చేసి రాజతరంగిణి అనేది కల్హణుడు సంస్కృతంలో రచించినటువంటి చారిత్రక గ్రంథం. అసలు ఏంటిది, ఈ పుస్తకం ఏంటి అన్నది ఒకసారి చూస్తే ఈ గ్రంథం గురించి. రాజతరంగిణి కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజుల చరిత్రను కాలక్రమానుసారంగా వివరించినటువంటి తొలి చారిత్రక గ్రంథం. ఇది ఒక గ్రంథం, చారిత్రక గ్రంథం అనమాట. కాశ్మీర్ రాజుల జీవిత చరిత్రను అయితే ఈ గ్రంథంలో పొందుపరిచాడు కల్హణుడు. అది కూడా సంస్కృత భాషలో అయితే. అండ్ మిగతా వాటి గురించి ఒకసారి చూద్దాం. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? చాణక్యుడు. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వేరే వీడియోలో. చాణక్యుడు అర్థశాస్త్రం రచించారని వేరే జీకే గురించి చెప్పినప్పుడు. అండ్ హర్షచరితం అనే దాన్ని ఎవరు పెట్టారంటే బాణాభట్టుడు అయితే రచించారు. బాణాభట్టుడు. అండ్ ముద్ర రాక్షసం వచ్చేసి విశాఖదత్తుడు. ఇలా ఇవన్నీ గ్రంథాలు అనమాట. చరిత్రను తెలియచేసేటువంటి గ్రంథాలు. అప్పుడు ఎవరు రాశారు, వాటి యొక్క ఇంపార్టెన్స్, ఆ గ్రంథం దేని గురించి చెప్పుతుంది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? సో ఆన్సర్ వచ్చేసి 1885. ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ ఇప్పుడు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అవి కూడా నేను ఈ క్వశ్చన్స్ చాలా వరకు మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూసినా, మీకు అన్ని చూసినా అట్లీస్ట్ 20+ అంటే ఎంటీఎస్కి వచ్చేసి 50 మార్క్స్ కదా, అట్లీస్ట్ 25+ ఆర్ 20+ యాడ్ చేయడానికి ప్రీవియస్ ఇయర్లో నుండి క్వశ్చన్సే ఎక్కువగా హెల్ప్ అవుతాయి 25+ మార్క్స్ గెయిన్ చేయడానికి. సో అవన్నీ ఒకసారి తిరగవేసి అయితే వెళ్ళండి. అంతేకాకుండా ఈ భారత జాతీయ కాంగ్రెస్ను 1885 సంవత్సరంలో ఏవో హ్యూమ్ గారు అయితే స్థాపించారనమాట. ఆ తర్వాత ఇది స్వతంత్ర ఉద్యమానికి ప్రధాన రాజకీయ వేదికగా మారింది. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? 35 సంవత్సరాలు. నేను ఈ వీడియో చూడండి, ఆల్మోస్ట్ నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో అంటే చూడండి, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇవన్నీ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదా యూట్యూబ్ రివ్యూస్లోనైనా చూడండి. రివ్యూస్ బేస్డ్ మీదుగా వాళ్ళు ఇచ్చినటువంటి, ఈవెన్ మీరు గూగుల్ని అడిగినా కానీ డైరెక్ట్గా అది మెమరీ బేస్డ్గా సమరైజ్ చేసి అయితే ఇస్తుందన్నమాట. ఈ టాపిక్స్ నుండి వస్తున్నాయని. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని షేర్ చేసిన దాన్ని బట్టి ఈ అనాలిసిస్ ప్రకారం అయితే ఈ టాపిక్ నుండి ఇంత వెయిటేజ్, పేపర్ ఈ లెవెల్ నుండి ఈ లెవెల్లో ఉంది అన్నదైతే క్వశ్చన్ అనమాట. కొంతమంది సంవత్సరాల తరబడి చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది 1 నెల 2 నెలల ముందు చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎగ్జామ్ రాసి 2 రోజుల ముందు చదివి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్రిపరేషన్ బట్టి, వాళ్ళు చదివిన దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. చదివినోడికి ఈజీగా ఉంటుంది, చదివినోడికి కష్టంగా ఉంటుంది. సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని టోటల్గా యావరేజ్గా ఏంటి అసలు ఆ పేపర్ ఎలా ఉంది, ఈజీ ఉందా, హార్డ్ ఉందా, మీడియంగా ఉందా అన్నది అయితే ఇస్తారనమాట ఇన్స్టిట్యూషన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్లో నుండి సెర్చ్ చేసి అయితే చెప్తాను. మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్ అయితే సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ పేర్లు చెప్తే మరి ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమో ఛానల్కి. సో కావాలి అంటే గూగుల్లో చెక్ చేయండి, మీకు కొట్టడమే వచ్చేస్తే. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తెలుసుంటాయి కదా వెబ్సైట్స్, వాటిలో ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇవే చూపిస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ అని గ్యాదర్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని మీకు. హూ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా?
భారత ప్రధాని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి అది కూడా ఆర్టికల్ 75 ప్రకారం అయితే రాష్ట్రపతి భారత ప్రధాని నియమిస్తారు. ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకుంది, అది ఇంపార్టెంట్. పార్లమెంట్లో ఏంటి చట్టాలు అనేవి జరుగుతాయి. సుప్రీంకోర్టు ఇది ఒక న్యాయ వ్యవస్థ అండ్ ఎన్నికల కమిషన్ వచ్చేసి ఎన్నికలను అయితే నిర్వహిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బారోవ్డ్ ఫ్రమ్ బ్రిటన్? భారత రాజ్యాంగం బ్రిటన్ నుండి తీసుకున్న లక్షణం ఏంటి అంటే మన భారత రాజ్యాంగం అనేది కొన్ని అయితే వేరే వేరే దేశాల నుండి అయితే కొన్ని లక్షణాలను అయితే తీసుకుందనమాట. సో అంటే కొన్ని బారో అయితే చేసిందనమాట. అవి వాటిల్లో బ్రిటన్ నుండి తీసుకున్నది ఏది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పార్లమెంటరీ గవర్నమెంట్ని అయితే బ్రిటన్ నుండి అయితే మన భారతదేశం స్వీకరించింది. ఇందులో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో జరిగేటువంటి బాధ్యత ఏంటంటే కార్యనిర్వహణ శాఖను శాసనసభ శాఖ అంటారు కదా, వీళ్ళకైతే ఈ పార్లమెంటరీ ప్రభుత్వం అనేది బాధ్యత వహిస్తుంది. అండ్ మిగతావి ఒకసారి చూసినట్లయితే లిఖిత రాజ్యాంగం అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నారంటే అమెరికా నుండి తీసుకున్నారు. రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అమెరికా. అండ్ అంతేకాకుండా ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ ఎక్కడ తీసుకున్నారంటే కెనడా నుండి అయితే తీసుకున్నారు. ఇది ఫెడరల్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటిలో నుండి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫెడరల్ సిస్టమ్ మీద నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ పర్టికులర్గా ఫెడరల్ సిస్టమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ వీడియో కూడా అయితే నేను చేసి పెడతాను. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ ఈ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడగాలనుకుంటే ఫెడరల్ సిస్టమ్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తిరిగేసినట్లయితే వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ జ్యుడిషియల్ రివ్యూ వచ్చేసి దీన్ని కూడా అమెరికా నుండి తీసుకున్నారు. వాట్ డిఫైన్స్ ఏ మిక్స్డ్ ఎకనామీ యాజ్ పర్ ఇండియాస్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1948? 1948 పరిశ్రమల విధాన ప్రకటన ప్రకారం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఫస్ట్ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన భారతదేశం అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అంటే దీంట్లో ప్రభుత్వం, ప్రైవేటు మరియు సహకార రంగాల యొక్క అన్నీ ఆర్థికంగా వీటి నుండి లాభాలను అయితే తీసుకుని ఆర్థికంగా అయితే బలపడుతుంది అనమాట. సో అందుకనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అయితే పిలుస్తున్నారు, అంటే మిక్స్డ్ ఎకనామీ. మన భారతదేశము ఆర్థికంగా అంటే ఎకనామిక్ పరంగా అయితే వృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం, ప్రైవేటు మరియు సహకార రంగాలు అనమాట. సహకార రంగాలు ఈ మూడు అనే అంశాలని అవగాహనలోకి తీసుకుని ఈ మూడిట్ల మీద వచ్చేటువంటి వృద్ధిని బేస్ చేసుకుని మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది నడుస్తుంది. దీన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మూడు కలిసి ఉన్నాయి కాబట్టి మిక్స్డ్ ఎకనామీ అనమాట. సో ఇక్కడ 1948 పరిశ్రమల ప్రకటన విధానం చూస్తే మిశ్రమ వ్యవస్థ అంటే ఏంటి అన్నదాన్ని చూస్తే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధానాన్ని బట్టి ఏంటి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల సహవాసం, ఈ రెండు కలిస్తేనే కదా ఎకనామీ అనేది డెవలప్ అవుతుంది అని అనుకున్నాం. ఈ పాలసీ ప్రకారం అయితే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల యొక్క సహకారం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అని ఈజ్ నీడెడ్ ఫర్ ఏ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్, లో లైట్ విజన్ అండ్ స్కిన్. రోగ నిరోధక శక్తి, తక్కువ కాంతి చూపు, చర్మ ఆరోగ్యానికి అవసరమైనటువంటి విటమిన్ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ అనేది ఇప్పుడు ఈ రోగ నిరోధక శక్తి, తక్కువ కాంతి చూపు, చర్మ ఆరోగ్యానికి ప్రకటించే ఈ విటమిన్ కలిగి ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉందంటే ఉసిరి. ఈ ఆమ్లా గురించి అయితే నేను వీడియో చేసి షార్ట్ రూపంలో అయితే అప్లోడ్ చేశాను, దాంట్లో చూడండి. అంతేకాకుండా ఆ షార్ట్లో నేను జస్ట్ ఏదో బ్యూటీ అండ్ హెల్త్కి సంబంధించిందే కాకుండా మన భారతదేశంలో నుండి దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఏ రాష్ట్రం నుండి ఎక్కువగా వృద్ధి జరుగుతుంది, మన వాటా ఎంత ప్రపంచంలో, అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే విధంగా అయితే పెట్టాను. ఎవరైనా ఆ షార్ట్ చూడకపోతే చూడండి, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకు యూజ్ అవుతుందన్నమాట. అండ్ మన భారతదేశంలో ఎక్కువగా దొరుకుతున్నటువంటి పండ్లు ఇంకా చూడాలంటే పల్లెటూరులో అక్కడక్కడ ఇళ్ళ దగ్గర చెట్లు కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ రోజుకు ఒకటి తినడానికైనా ట్రై చేయండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అమృత్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏంటి? సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్ అయితే. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిన దాంట్లో రివ్యూ బేస్డ్ మీద అంటే మెమరీ బేస్డ్ మీద క్వశ్చన్లో ఇది కూడా రేజ్ అయిందనమాట. ఈ క్వశ్చన్ కూడా నేను ఆల్రెడీ చేసి వీడియో అయితే పెట్టాను. గవర్నమెంట్ స్కీమ్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది అస్సలు ఇవ్వడు. మీరు ఏ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అన్నీ 10-15 పెట్టుకోండి, సెట్లు తిరగేయండి, దాంట్లో మీకు ప్రతి సెట్లో క్వశ్చన్ తగిలిద్ది. సో అంత ఇంపార్టెంట్ గవర్నమెంట్. సో ఇక్కడ ఒకసారి చూస్తే అమృత్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అయితే అడుగుతున్నారు. అర్బన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ అంటే నగర తాగునీరు మరియు మురుగునీరు అనమాట. అమృత్ మిషన్ లక్ష్యం ఏంటంటే ప్రాంతాల్లో త్రాగునీరు, మురుగునీటి వ్యవస్థల వంటి ప్రాథమిక సదుపాయాలను అయితే మెరుగుపరచడం. మిగిలిన ఎంపికల గురించి ఒకసారి మాట్లాడుతున్నట్లయితే గ్రామీణ గృహాలు, వీటికి ఏంటిది పిఎం ఆవాస్ యోజన, రూలింగ్ హౌస్కి పిఎం ఆవాస్ యోజన అనేది పిఎం ఆవాస్ యోజన.
అండ్ తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి అంటే డిజిటల్ ఇండియా. ఇది ఏ స్కీమ్ అంటే ఏ స్కీమ్? డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి స్కీమ్. రహదారుల అభివృద్ధికి వచ్చేసి భారత్మాల. భారత్మాల అనేది దీన్ని స్కీమ్. భారత్మాల. ఒకసారి స్కీమ్స్ వీడియో చూడండి. దాంట్లో నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఆ వీడియో చూసి ఇంకా స్కీమ్స్ కావాలంటే ఆ వీడియో కింద పార్ట్ 1 కామెంట్ చేయండి. నేను పార్ట్ 2 కూడా అయితే స్కీమ్స్‌కి సంబంధించి అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ క్వెషన్. ద బ్లూ రివల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ప్రొడక్షన్? బ్లూ రివల్యూషన్ ఏ ఉత్పత్తికి సంబంధించింది? అండ్ ఇక్కడ రివల్యూషన్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు అంటే ఒక్కొక్క రంగు రివల్యూషన్ వచ్చేసి ఒక్కొక్క ఉత్పత్తికి అయితే ఒక్కొక్క ప్రొడక్షన్‌కి సంబంధించినయి అనమాట. ఈ రివల్యూషన్ గురించి ఆల్రెడీ నేను వీడియో షార్ట్ చేసి పెట్టాను షార్ట్‌లో. సో, ఒకసారి అది చూడండి సింపుల్‌గా. తక్కువ టైంలో అన్నీ కవర్ అవుతాయి మీకు. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చేపలు అనమాట. ఫిష్ ప్రొడక్షన్‌కి బ్లూకి సంబంధించింది. ఈ మత్స్య సంపద మరియు అక్వాకల్చర్ అభివృద్ధికి సంబంధించింది. ఇవి రివ్యూ బేస్డ్ అండ్ రిపీట్ అవుతున్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనమాట. సో, ఎవరైతే ఇప్పటివరకు వీడియో చూసారో ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోస్ అయితే చూడండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితేనే ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో, ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్‌ని చూసి లైక్ చేసి ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. నేను అట్లా చేయొద్దని చెప్పట్లేదు. వాటితో పాటు కొంచెం ఎడ్యుకేషనల్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం మీ సపోర్ట్ అయితే అందించండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.